తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈడుపుగంటి పద్మజ గారు. వారు జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో పట్టభద్రులు. ఇది కూడా తొలి మహిళ అని చెప్పుకోవాలండి. సాధారణంగా పురుషులనే మనం చూస్తూ ఉంటాం. పంచాంగకర్త, అలాగే జ్యోతిష్యంలో పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ సాధించారు ఆవిడ. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీ టాపర్ కూడా. వారు ఎంతో చక్కగా పంచాంగ శ్రవణం వివరిస్తారండి. దాంతో పాటుగా రాసులు వారు ఏ విధంగా పరిహారాల్ని పాటించి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరో కూడా చెబుతూ ఉంటారు చిన్న చిన్న మంత్రాల ద్వారా. మరి ఇవాళ కార్యక్రమంలో వారి మాటల్లో విని తెలుసుకుందామా? నమస్కారం అమ్మా. నమస్కారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేష రాశి వారి జాతక ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మొత్తంగా అసలు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? మేషరాశి వాళ్ళకి ఆదాయం తర్వాత వ్యయం, రాజపూజ్య అవమానాలు ఇవి చూసుకున్నట్లయితే 2-14, అంటే ఆదాయం 2 అయితే వ్యయం 14, అలాగే రాజపూజ్యం 5 అయితే తర్వాత అవమానం 7. అంటే ఎప్పుడు కూడా ఒకటి చూడాలి, ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళు ఎవరికైనా ఆదాయం కన్నా వ్యయం కనుక అధికంగా ఉంటే ఆ వ్యయం దుర్వ్యయం కాకుండా, అంటే ఎక్కువ ఖర్చులు కాకుండా ఉండడానికి దాన్ని ఏదన్నా మంచి వాటి మీదకి మళ్లించుకోవడానికి, స్థిరాస్తుల మీదకి మళ్లించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అంటే ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు కొరకు కానీ ఆ చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలుగా చింతామణి గృహంతస్థాన్ని చేసుకుంటూ కనుక మనం ముందుకెడితే చాలా వరకు అది దుర్వ్యయం కాకుండా ఉండడం అనేది ఒకటి. అలాగే రాజపూజ్యం కన్నా అవమానం అనేది అధికంగా ఉంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్ గా చేసుకోవడానికి వీలైనంత వరకు ఎదుటి వ్యక్తుల్లో దైవాన్ని దర్శించడం వల్ల, ప్రతి వ్యక్తిలోనూ ఆ రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ అని పెంచుకోవడం వల్ల తప్పనిసరిగా ఏమవుతుందంటే అది మనం పాజిటివ్గా ఉంటుంది. రెండోది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఇది ఫస్ట్ మనకి రాజపూజ అవమానాల గురించి. ఇక రెండోది వచ్చేప్పటికి సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ అసలు మనకి మేషరాశి వాళ్ళ గురించి తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక, ఒకటో పాదం వీళ్ళందరూ కూడా మేషరాశిలోకి వస్తారు. అయితే ఈ మేషరాశిలో కూడా ఇప్పుడు ప్లాంటరీ పొజిషన్ ఫస్ట్ తీసుకోవాలి. ఈ ప్లాంటరీ పొజిషన్ లో మనకి ఈ గురు భగవానుని తీసుకుంటే ఆయన సంవత్సరం ప్రారంభం అంటే ఈ యొక్క ఉగాది నుంచి దాదాపుగా మే 15 దాకా 14 దాకా ఉన్న సమయంలో ఆయన వృషభ రాశిలోనే ఉండడం జరుగుతుంది వీళ్ళకి. తర్వాత అక్కడి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఆయన. మిథున రాశిలోకి ప్రవేశించిన గురు భగవానుడు వీళ్ళకి 9th and 12th లార్డ్, అంటే 9, 12 భావాలకు అధిపతిగా ఎప్పుడైతే ఆయన ద్వితీయం తర్వాత తృతీయంలో ప్రవేశిస్తాడు, అక్కడి నుంచి అక్టోబర్ దాకా ఉండడం, అక్టోబర్ నుంచి డిసెంబర్ 7 దాకా మళ్ళీ అక్కడ ఆ సమయంలో కర్కాటకం, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి ఆయన మిథునంలోకి రావడం. అంటే ఎలా చూసినా మిథునంలో ఎక్కువ సమయం ఉండడం అనేది. తర్వాత శని భగవాన్ నుండి తీసుకున్నట్లయితే ఆయన వ్యయంలోకి రావడం ఈ సంవత్సరం. ఇక వీళ్ళకి ఇక రాహుకేతువులు రెండింటినీ తీసుకున్నట్లయితే ఈ రెండు కూడా సంవత్సరం ప్రారంభం నుంచి, అంటే ఉగాది నుంచి మే 18 దాకా ఉండే సమయంలో వీళ్ళకి ఈ యొక్క 12వ ఇంట్లోనూ 6వ ఇంట్లోనూ, ఆ తర్వాత లాభస్థానంలోనూ పంచమ స్థానంలోనూ ఈ ప్లాంటరీ పొజిషన్ బట్టి మనకి ఏమర్థం చేసుకుంటాము అంటే, ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ మేషరాశి వాళ్ళ విషయంలో మొట్టమొదటిగా అంటే అప్ టు ఉగాది నుంచి కనీసం మే ఎండింగ్ దాకా ఉండే సమయంలో వీళ్ళకి యథార్థవాది బంధు విరోధి అన్నట్టుగా ఉన్నట్లు మాట్లాడడం బట్టి కొన్ని వైరుధ్యాలు అనేవి ఏర్పడతాయి. అంటే ఉన్నది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గౌరవాన్ని పెంచుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళాలి. మొట్టమొదటిది ఆర్థిక విషయాలు అనుకూలంగానే ఉన్నప్పటికీ ఈ విషయంలో మాత్రం ఒకటి మన జాగ్రత్తలు. ఇక రెండోది ఏంటంటే ఆ రకంగా దాంతో పాటుగా ఇంకా ఏంటంటే అదే సమయంలో ఇంకా దేని మీదకి వీళ్ళకి ఫోకస్ అనేది బాగుంటుంది అంటే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అనుకూలంగానే ఉంటాయి రేపు మే దాకా ఈ సమయంలో. అంటే ఆకస్మికమైన ధన వ్యవహారాలు కానీ ఆరోగ్య విషయాలు కానీ అనుకూలంగానే ఉంటాయి. శత్రువులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలను కూడా అధిగమించే విధంగా వీళ్ళు కృషి పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఆ విషయంలో ఆర్థిక విషయాలు కన్నా ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చాలా వరకు కొంత అనుకూలతలను చూపిస్తున్నప్పటికీ కూడా వృత్తి స్థానంలో మాత్రం వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త అంటే ఏంటి, ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసేటప్పుడు అపార్థాలకి లోను కాకుండా ఇతరులు అంటే స్వార్థానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం బట్టి గౌరవం తగ్గే అవకాశాలు ఉన్న రీత్యా వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో గౌరవాన్ని పెంచుకునే విధంగా జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే మేజర్ గా ఇప్పుడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు ఈ సంవత్సరం. ఎక్కువ ఈ సంవత్సరం వీళ్ళ ఫలితాలను కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ మిథున రాశిలోకి ఎప్పుడైతే గురుడు ప్రవేశిస్తాడో అది గురుడికి
అంత మంచి గొప్పగా చెప్పుకోదగిన ప్రదేశం కాదు కనుక సామాన్య ప్రదేశంగానే తీసుకుంటాం కనుక వీళ్ళకి ఏంటంటే సజ్జన సహకారం కానీ ప్రశాంతతకు సంబంధించిన విషయాలు కానీ కమ్యూనికేషన్ విషయాల్లో కానీ సామాన్య ఫలితాలు ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయితే దాంతో పాటుగా వీళ్ళకి సంఘంలో అంటే స్నేహ సంబంధాలు కానీ తర్వాత మిత్రులతో కానీ భాగస్వామ్య వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఇవి వీటితో పాటు తండ్రి యొక్క ఆరోగ్యం కావచ్చు, సంతృప్తి కావచ్చు, ఇవన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు ఇస్తూ లాభానికి సంబంధించిన విషయాలు ఆశించిన స్థాయిలో కాకపోయినా మొత్తానికైతే లాభదాయకంగానే అంటే ఆగుతూ వచ్చినవి కొంతవరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారాల్లాగా చెప్తాము. దీని తర్వాత ముఖ్యంగా మనం ఇక్కడ శని భగవానుడి యొక్క మూమెంట్ తీసుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరం ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం నుంచి ఎప్పుడైతే ఏలినాటి శని స్టార్ట్ అవుతుందో ఈ సమయంలో వాళ్ళకి ఏంటంటే అనవసర వ్యయాలకి, ఆర్థికపరమైన చికాకులకి, తర్వాత దీంతో పాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే దాంతోపాటుగా ఏంటంటే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల కూడా వీళ్ళ విషయంలో ముఖ్యంగా వీళ్ళకి మాటల వల్ల విభేదాలు లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నా కూడా, ఘర్షణాత్మకమైన వ్యవహారాలు ఉన్నా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ శని ఉన్న చూసే ప్రదేశం కూడా అది మంచి ప్రదేశమే కాబట్టి ఆ శని భగవానుడికి అక్కడ మనకి అంత ఇబ్బంది ఏర్పడదు. అంటే సమస్య రాబోయేది కూడా అది ఆగుతూ ముందుకు వెళ్ళగలరు అని ఒకటి మనం అనుకోవచ్చు. ఇక రెండోది ఇంకొక విషయం ఏంటంటే ఇతరులు ఎవరైనా వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు, అంటే శత్రువుల వల్ల లేకపోతే ఏదైనా రుణాలకు సంబంధించిన విషయాలు ఏదైనా సమస్యలు రాబోతున్నా కూడా అది వాళ్ళు ఆలస్యాల వల్ల, వాళ్ళ పనులు వాళ్ళకే ఆలస్యం అవడం వల్ల ఎవరు ఇబ్బంది పెట్టే వాళ్ళకి వీళ్ళు బయటపడిపోతారు. అంటే ఇబ్బంది పెట్టే వాళ్ళ ఆలస్యాల వల్ల వీళ్ళకి అది పాజిటివ్గా ఉంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాత్రం సంతృప్తికి సంబంధించి వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. అంటే పుణ్యబలాన్ని పెంచుకోవాలి. ఆ సంతృప్తిని పెంచుకునే విధంగా చేసుకుంటున్న విషయాల్లో ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ఒకటి, పుణ్యబలాన్ని పెంచుకునే విషయంలో ఒకటి, సంతృప్తికరమైన అంశాలలో సంతృప్తిని పెంచుకునే విధంగా వీళ్ళది చేసుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఒకటి. రాహుకేతువుల విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ మే దాకా ఒక స్పాన్, మే నుంచి మిగిలిన సంవత్సరాంతం వరకు సమయాన్ని తీసుకుంటే మొట్టమొదటి ఏంటంటే ఆకస్మిక వ్యయాలు, అనవసర వ్యయాలు, అనవసరమైన స్నేహాలు మొదలైన వాటి వల్ల కొంత చికాకులు లాంటివి ఏర్పడుతున్నప్పటికీ కూడా తర్వాత వీళ్ళకి మే తర్వాత నుంచి రావాల్సిన ధనాలు రావడం, తర్వాత ఆ వచ్చిన ధనం అంటే పెండింగ్ లో ఉంటూ ఉన్నది రావడం, కానీ అక్కడ వీళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఆ ధనం వచ్చినా కూడా ఆ వచ్చిన ధనం అనవసరమైన అంటే ప్రణాళిక లేకుండా ముందుకెడితే అది వేస్ట్ అయిపోయే అవకాశం ఉన్న రీత్యా ఇతరుల మోసాలకి లొంగకుండా, అంటే కొందరు ఏం చేస్తారంటే ఏదైనా ధనం వస్తే దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి రకరకాల వాటిల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల కొంత అంటే కొత్త వ్యక్తుల్ని నమ్మో లేకపోతే దానివల్ల మోసాలకు అవకాశం, ఎందుకంటే ఏలినాటి శని కూడా ప్రవేశించింది కాబట్టి వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఆత్మీయుల్ని సంప్రదించి ముందు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి సమస్యలు లేకుండా బయటపడతారు. అలా కాకుండా ముందుకు వెళ్ళడంలో కొంత ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా రోగ నిరోధక శక్తి విషయంలో తగిన విధంగా చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఎక్కువ మానసిక ప్రశాంతతను లోపించుకునేట్టుగా, చికాకులుగా, తర్వాత డిప్రెసివ్ థింకింగ్ లేకుండా జాగ్రత్త పడుతూ ముందుకెళ్ళాలి. అంటే ఎప్పుడు కూడా విద్యార్థులైనా సరే విద్య మీద ఎక్కువ ఫోకస్ చేసే విషయంలో కొంత బద్దకించడం లాంటిదో, లేకపోతే పెద్దవాళ్ళు అయితే దాన్ని కొంత వైరాగ్యంగా ఆలోచించి డిప్రెసివ్ థింకింగో ఇలాంటి వాటిని అధిగమించే విధంగా ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి. అంటే విద్యార్థులైతే ఐగిరివాయనం అనే శ్లోకం ద్వారానో, లేదా పెద్దవాళ్ళైతే ఇంకో రకంగా ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళడం బట్టి అది అనుకూలంగా, అంటే కొత్త వ్యక్తుల్ని నమ్మి పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, లేకపోతే ఒకేసారి రావాల్సిన అమౌంట్ వచ్చింది కదా అన్న ఆనందంలో తొందరగా వేరే రకంగా ముందుకు వెళ్ళడం, ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏలినాటి శని కాబట్టి అన్ని అలాగ వాళ్ళకి అనిపిస్తాయి. అంటే మరలా మనం పెట్టుబడి పెట్టి తొందరగా మనం ఎదుగుదాం అనుకునే ధోరణిలో ఆలోచనలు వచ్చినప్పుడు తగిన విధంగా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి మేషరాశి వారు ఈసారేమో శని ఎంటర్ అయ్యారు, అంటే 7:30 స్టార్ట్ అయింది వాళ్ళకు కూడా. అందులో భాగంగా అలాగే దైవానుగ్రహం పొంది వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఎటువంటి ఆందోళన లేకుండా సమయపాలన మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా ఆలోచించి ఉండాలి. దైవానుగ్రహం వాళ్ళు పొందాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఫస్ట్ పాయింట్, వీళ్ళ సమయం, శ్రమ, కాలం ఏదైనా సరే అంటే ఏది వృధా కాకుండా ఉండడానికి వీళ్ళు ఖచ్చితంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే శ్లోకాన్ని చేయాలి. ఇది కాకుండా
వీళ్ళకి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ప్రతి పనిలోనూ, ఎందుకంటే ఏలినాటి శని స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా పనిలో ఆటంకాలు, ఆలస్యాలు లాంటివి రావడం, లేకపోతే తర్వాత చేద్దాలని వాయిదాలు వేసుకోవడం ఇలాంటివి జరుగుతాయి కనుక వీటిని అధిగమించే విధంగా హనుమాన్ చాలీసా అనేది ఒకటి వీళ్ళు చాలా ఖచ్చితంగా చేసుకోవాలి. దానికి రోజు పారాయణ చేసుకోవాలమ్మా. వాడికి ఎంత అనుకూలంగా ఉంటే ఎంతసేపు కొందరు ఉంటారు మేము రోజులో 11 సార్లు చేసుకుంటాం, కొంతమంది మేము ఒకసారి చేసుకుంటాం. అది వాళ్ళ మొత్తానికైతే అది చాలా మంచిది హనుమాన్ చాలీసా ఒకటి. అలాగే దీనికి సంబంధించి ఈ యొక్క ఇది మోసాలకు గురి కాకుండా ఉండడానికి ముఖ్యంగా ఎక్కువ ఈ యొక్క ఏలినాటి శనిలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి, వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి, ముఖ్యంగా ఆరోగ్యం అనేది కూడా చాలా ప్రధానం కదా. ఎప్పుడైతే ఈ యొక్క ఏలినాటి శనిలో ఆరోగ్య విషయాల్లో, అది మానసిక ఆరోగ్యం కూడా ఆరోగ్యమే కదా. ఫిజికల్ గా ఫిట్ గా ఉండొచ్చు, కానీ మెంటల్ గా ఎక్కువ థింకింగ్, డిప్రెసివ్ థింకింగ్ ఇలాంటి వాటిని అధిగమించే విధంగా ఉండడానికి తప్పనిసరిగా ఆరోగ్యం కోసం క్రీమ్ అచ్యుతానంత గోవింద అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాన్ని కేటాయించుకుని 5 to 6, మధ్యాహ్నం మీకు 11 to 12 మధ్య, సాయంత్రం 6 to 7 మధ్య ఇలాంటివి గనక వీళ్ళెంత ఇదిగా క్రీమ్ అచ్యుతానంత గోవింద ఆరోగ్య విషయంలోనూ, అలాగే హనుమాన్ చాలీసా ఆటంకాలు ఇవన్నీ తొలగిపోయి అన్ని విధాల ఈ యొక్క భ్రాంతులు, భ్రమలు లేకుండా ఉండడానికి అది. అలాగే ఈ యొక్క ఈ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అంటే ఇవి చేయడం బట్టి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే వీళ్ళు చాలా పౌరుషంగా, నిర్ణయ సామర్థ్యం ఉన్నా, కొన్నిసార్లు మనకు అన్నీ ఉన్నా కూడా గ్రహస్థితి అనుకూలత కూడా కొంతవరకు అవసరం ఉంటుంది కనుక ఆ సమయంలో మనకి ఆలోచనలను కూడా గ్రహాల వల్ల అటు ఇటు అవుతాయి కనుక తప్పనిసరిగా ఇది ఇలా పెట్టుబడి పెడదాం అనుకున్న విషయంలో వచ్చిన ధనాన్ని వాళ్ళు నిరుపయోగంగా పాడు చేసుకోకుండా బాగుండడానికి ఇవి చేసుకున్నట్లయితే సక్రమంగా ఆలోచన విధానం సరిపోవాలి. ఫస్ట్ పాయింట్, వీళ్ళు ఆలోచనలు ఎప్పుడైతే బాగుంటాయో అనుకున్న దాంట్లో స్టెబిలిటీ అనేది ఏర్పడి అనుకున్నవి సాధిస్తారు కనుక విద్యార్థులకైనా సరే విద్యాపరమైన విషయాలు అనుకూలంగానే ఉన్నాయి. తర్వాత ఈ యొక్క వ్యాపారులకైనా ఎవరికైనా మొట్టమొదటి అంటే ఏలినాటి శని కాబట్టి కొంత ఏదైనా సరే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావాన్ని ఇంకా తగ్గించడానికి కూడా వీలైతే వెంకటేశ్వర స్వామి దీపారాధన, శనివారం నియమాలు ఆల్రెడీ పార్టీ చేసుకుంటూనే ఉంటారు కాబట్టి వాటికి సంబంధించి జనరల్ గా చేసుకునేవి ఎలా చేస్తారు, శనీశ్వరి స్తోత్రాలు చేసుకోవడం అనేది అవి చేసుకుంటూ ఇవి కూడా చేయడం అనేది వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.